ఆల్రైట్, గోవర్ధన్ ఆ నిందితుడిని మీరు చూస్తూ ఉన్నారు. అసలు వీళ్ళు మనుషులు అనొచ్చా? మనుషులు అనే పదం ఉంటుందా వీళ్ళ విషయానికి వచ్చినప్పుడు? ఒక అమ్మాయిని ప్రేమించారు. ఓకే, మీరు ప్రేమించిన తర్వాత మీ ప్రేమను వ్యక్తం చేయడంలో తప్పలేదు. ఆ ప్రేమను అంగీకరించాలా లేకపోతే తిరస్కరించాలనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఒక్కడే మా ప్రతిదీ నిర్మల అప్డేట్స్ అందించే లైవ్లో కంటిన్యూ అవుతా. నిర్మల, అన్న ఒక్క నిమిషం హలో భయ్యా 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 రాయదుర్గంలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమ పేరుతో యువతిపై దాడికి పాల్పడ్డాడు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నారు. హైదరాబాద్ రాయదుర్గంలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమోన్మాది ఘాతకానికి పాల్పడ్డాడు. ప్రేమను నిరాకరించిందని యువతిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ప్రేమ పేరుతో కొంతకాలంగా యువతిని వేధిస్తూ ఉన్నాడు గోవర్ధన్. నో చెప్పడంతో యువతిపై కక్ష పెంచుకున్నాడు నిందితుడు. అక్రమంగా ఇంట్లోకి చొరబడి యువతిపై హత్యాయత్నానికి ప్రయత్నించాడు. అడ్డొచ్చిన యువతి తల్లిదండ్రులు బాబాయ్పై కూడా దాడికి పాల్పడిన సందర్భం. యువతితో పాటు ఆమె తల్లిదండ్రులు, బాబాయ్, అక్కకు తీవ్ర గాయాలయ్యాయి. గోవర్ధన్ను పట్టుకుని పోలీసులకు అప్పగించడం జరిగింది. ఆ కుటుంబం గోవర్ధన్పై హత్యాయత్నం కేసు నమోదైంది. అరెస్ట్ అయిన సందర్భం.